ఈ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టము. నాకు వాడంటే బాగా అసహ్యము. నాకు అస్సలు నచ్చదు వాడంటే. ఇలా ఏందనంటే మనం మనసులో మనమే కేటగరీస్ క్రియేట్ చేసుకుంటాం. అప్పుడు ఏమైద్దనంటే నచ్చని వ్యక్తి ఎదురుంగొస్తే మన ఎమోషన్ దెబ్బతాయి. కోపమొస్తది. వాడిని చూస్తే ఫ్రస్ట్రేషన్ ఒస్తది. అసహ్యం ఒస్తది. సో, అదే మనం న్యూట్రల్‌గా ఆలోచిస్తే సరే వాడితోనే ఏదో ఇష్యూ అయింది. సో, వాడిని వదిలేస్తే వాని కర్మానికి వాడిని వదిలేస్తే ఫస్ట్ వానికంటే ఎక్కువ నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. సో, మన మైండ్, మన ఎమోషన్స్ అన్నీ మనకు బ్యాలెన్స్‌లో ఉంటాయి. వాడిని చూసినా నీకేమనిపియదు. నీకు అసహ్యం రాదు వాడిని వదిలేస్తే. సో, అంటే ప్రాబ్లము బయట గాదు. ప్రాబ్లమ్ ఏందనంటే మనమే క్రియేట్ చేసుకుంటాం. సో, అందుకే భగవద్గీత ఏం చెప్తాదంటే నిజమైన యోగి ఎవరంటే ఏ మనిషినైనా, బ్రాహ్మణ్ణైనా, పేదోడినైనా, పెద్ద రాజునైనా, ఆఖరికి జంతువులనైనా సో, అందరిని ఒకటే దృష్టితో చూసేవాడు వాడు నిజమైన యోగి. ఇది సాధువులకే పాసిబుల్ అయితదంటే కనీసం మనము ఒక పని చేయొచ్చు. ఎవరిని హేట్ చేయకుండా ఉండొచ్చు. దానివల్ల ఎవరికో బెనిఫిట్ రాదు. మన ఎమోషన్స్ మనకే బ్యాలెన్స్ ఉంటాయి. అప్పుడు ఆటోమేటికల్‌గా మనకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతది. సో, ఇదే బేసికల్లీ యోగి యొక్క లక్షణం. ఈ చాప్టర్ చెప్పేది గూడా అదే.